ప్రార్థన చేసుకుందాండి. ఉన్నటువంటి వాళ్ళమందరము కూడా మరి ప్రార్థనలో ఏకీభవించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా మరి ఇప్పటి వరకు నా తండ్రి మరి ప్రార్థన యందు, పాటలు యందు మరి మీరే మా మధ్యలోని మహిమాగంతులు పొందుకున్నారు ప్రభా. నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అదే విధముగా నాయన ఇప్పుడు నాయన నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని వినాలని మా ప్రాణాలు ఆశపడుతున్నాయి కనుక నా తండ్రి, మాకు కావలసినటువంటి మాటలను, మాకు అవసరమైనటువంటి వాక్యమును నీ జీవ గ్రంథంలో నుంచి మాకు వినిపించండి. నీ వాక్యాన్ని మేము విని జాగ్రత్తగా మా హృదయాల్లో భద్రపరచుకొని నేను భయభక్తులు కలిగి జీవించి నీ చిత్త ప్రకారముగా నడుచుకొని నీ రాజ్యంలో నీ బిడ్డలముగా మేమందరము కూడా చేర్చబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మరి ఇప్పుడు నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని వినేటటువంటి ఓపికని, మంచి సత్తువను మాకు దయచేయండి. సామర్థ్యం నీ నామంలో దూరపరచండి. నిద్రాధేయాన్ని నీ నామంలో దూరపరచండి. నేను మెలకువ కలిగి నీ యొక్క వాక్యాన్ని శ్రద్ధ కలిగి వినుటకు సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతమలాడి అడిగి వేడుకుంటున్నా మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి ఇప్పటి వరకు అయితే మనకున్నటువంటి స్వరములతో దేవుని నామాన్ని మహింపరిచి ఉన్నాం. పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహింపరిచి ఉన్నాం. అదే విధముగా ఈరోజు ఈ శుక్రవారం సాయంకాల సమయంలో మరి ఈ యొక్క ప్రార్థన సమయంలో దేవుని యొక్క వాక్యములో మనకేమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, ఈ సమయంలో యోబు గ్రంథము 'పాత నిబంధన గ్రంథము యోబు 11వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం అందరము కూడా శ్రద్ధ కలిగి విందాండి. వాక్యమని, దేవుడు నీతో మాట్లాడినా మేలు, ఆయనే నీతో వాదించిన మేలు. దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి మనం ముందుకు సాగిపోదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇప్పుడు నా తండ్రి నీ జీవ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మేము చదువుకొని ఉన్నాం కనుక నా తండ్రి, ఆ వాక్యాన్ని వివరించడానికి నాలో మీరుండి, నా నోటికి మీరు బోర్లాగా ఉండి, నా యందు మీరుండి ఈ వాక్యాన్ని వివరించడం సాయం చేయండి ప్రభా. మరి మైక్ ద్వారాగా, మరి ఈ వీడియో ద్వారాగా, ఈ లైవ్ లో చూస్తున్నటువంటి నీ ప్రజలందరము కూడా నాయన మరి నీ యొక్క వాక్యాన్ని విని శ్రద్ధ కలిగి విని మా యొక్క జీవితాలను మార్చుకొని నీతో మాట్లాడేటటువంటి ఆ యొక్క అనుభవమును మేమందరము కూడా పొందుకుంటూ సహాయం చేయమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనకు తెలియపరుస్తున్నది ఏంటంటే, యోబు గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనంలో మనకేమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు అని అంటూ ఉన్నాడు. ఈరోజు అంశం ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడితే మనకి ఎంతో మేలు అని ఎన్నిసార్లు మాట్లాడతాడు అనేది దీని గురించి మనం తెలుసుకుందాం. దేవుని స్తోత్రం. ఇక్కడ యోబు గ్రంథంలో తెలియపరుస్తూ ఉన్నాడు, దేవుడు నీతో మాట్లాడినా మేలు. దేవుడు మాట్లాడతాడా? చెప్పాలి. దేవుడు మనతో మాట్లాడతాడా? ఎలా మాట్లాడతాడు? వాక్యం ద్వారాగా మాట్లాడతాడా? లేకపోతే ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడతాడా?
లేకపోతే కళల ద్వారాగా మాట్లాడతాడా, ఆయన యొక్క వాక్కు ద్వారాగా మాట్లాడతాడా, స్వప్నం ద్వారాగా మాట్లాడతాడా, లేకపోతే మరి ఒక సేవకుని ద్వారాగా మాట్లాడతాడా? ఎలాగ మాట్లాడతాడు? ప్రార్థన ద్వారాగా, ప్రార్థన ద్వారాగా మాట్లాడతాడు. ఇదొకటి. ఇంకా రెండవది వాక్యము ద్వారాగా మాట్లాడతాడు. మూడోది స్వప్నము ద్వారాగా. అంటే స్వప్నము అంటే ఏంది? మనం ప్రార్థన చేసేటప్పుడు నిద్రమంపు అనేది వచ్చేసి ఆ నిద్రమంపులోనే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అది స్వప్నము అంటారు, కళలు అంటారు. దేవుని స్తోత్రం. 3 విధాలుగా మాట్లాడతాడు. నాలుగోది, నువ్వు మంచం మీద గాఢ నిద్రతో ఉన్నప్పుడు కూడా మాట్లాడతాడు. బాగా విపరీతమైనటువంటి నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు, బాగా నిద్ర పట్టినప్పుడు ఏంటంటే ఆ మనిషికి అట్టనిద్ది, అమ్మా ఎంత ప్రశాంతంగా నిద్రపోయానయ్యా, ఈ నిద్ర అసలు ఎన్ని కోట్లు పెట్టినా కూడా రాదు అని అనుకుంటారు. కానీ ఆ నిద్రలోనే దేవుడు మాట్లాడతాడు. కానీ అది గ్రహించాలి. అది గ్రహించాలి అంటే దాన్ని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఆయన మాట్లాడితే మనకు ప్రయోజనమేనా? మన జీవితం మారిద్దా? మన జీవితం మారిద్దా? మారదా? దేవుడు మనతో మాట్లాడితే మనకి ఎంతో మేలు, మన జీవితం మారిద్ది. ఆయన మనతో వాదిస్తాడు. వాదింపులు అని అంటే ఏంది, ఇదేంది, అట్టెందుకు చేసావు, ఎట్టెందుకు చేసావు అని చెప్పేసి వాదించటం అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. మాట్లాడటం ఒకటి, వాదించటం ఒకటి. పదే పదే ఆ విషయాన్ని గురించి వాదిస్తూ ఉంటారు. ఆ వాదింపుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడంట. దేవుడు మనతో వాదిస్తే, దేవుడు మనతో మాట్లాడితే ఎంతో మేలు అని చెప్పేసి యోబు గ్రంథం 11:5 చెప్తూ ఉన్నాడు. ఇంకోటి, గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాట్లాడతానన్నాడు కదా, అది ఎలా మాట్లాడతాడు, ఎన్నిసార్లు మాట్లాడతాడు అనేది కూడా మనం తెలుసుకుందాం. యోబు గ్రంథము 33:14. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచము మీద కునుకు సమయమున, గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో, రాత్రి కలుగు స్వప్నములో. చాలండి దేవుని స్తోత్రం. ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నాడు? 2, 3, 1 మారు 2 మార్లు పలుకును అంటున్నాడు. దేవుడు 1 మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టలేరు. ఎందుకు కనిపెట్టలేరు? ఏమైంది? ఆయన మనిషేగా, భూమి మీదకి మనిషిలాగానే వచ్చాడుగా. ఎందుకు కనిపెట్టలేము? ఎందుకు కనిపెట్టలేమండి? కనిపెట్టగలుగుతామా? మనం అందరం మాట్లాడుకుంటే పక్క వాళ్ళు కనిపెడతారు. అసలు ఏం మాట్లాడుకుంటున్నారంటో, ఏందంటావు అని చెప్పేసి కనిపెడతారు. అసలు ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఏం జరుగుతుంది అంటావు అని చెప్పేసి గోడకు చెవులు ఉండే, ఆ చెవుల ద్వారాగా మనిషికి వినపడుతుంది. అయితే దేవుడు 1-2 సార్లు పలుకుతాను, నేను 1-2 సార్లు మాట్లాడతాను, అయితే అది మనుషులు కనిపెట్టరు అంటున్నారు. ఎందుకు కనిపెట్టలేరు? కనిపెట్టలేకపోవటానికి గల కారణం ఏంటి? దేవునికి మనకి మధ్యలో ఏముంది? దేవునికి
మానవులమైనటువంటి మనకు మధ్యలో ఏముంది? కనిపెట్టలేనంత ఆ యొక్క అంత అడ్డం ఏముంది? మన పొరపాట్ల, మన తప్పుల, మనం చేసేటటువంటి పాపాల, మనం చేసే దోషాల, మన యొక్క అతిక్రమ క్రియల, లేకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన, మనం మాట్లాడుతున్నటువంటి మాటల, ఏవి ఏవి అంటే ఇక్కడేమో మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కళ్ళలోను రాత్రి కలుగు స్వప్నమందు దేవుడు మాట్లాడతాను అని అంటున్నాడు. మరి ఈరోజు మధ్యాహ్నం ఏంటంటే నేను వాక్యం చదువుతా ఉంటుంటే నేను ఎప్పుడు ఆ వాక్యం చదవాలి? ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా సడన్ గా ఆ వాక్యం రాలేదు. ఆ వాక్యాన్ని నేను చదవాలి. ఏదో పాస్టర్ గారిలో చెప్తుంటే విన్నా కానీ నేను ఇంతవరకు బాధ కూడా దాని గురించి చేయాల. ఇక్కడ ఏంటంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. 59వ అధ్యాయం 1వ వచనం. ఈరోజు మధ్యాహ్నం వాక్యం చదువుతూ ఉంటే వచ్చినటువంటి వాక్యం అన్నమాట ఇది. రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కురచగా లేదు, విననేరక యుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఈ వాక్యాన్ని బట్టి మనకేమని అర్థమవుతుందంటే రక్షింపనేరక యుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు అంటున్నాడు. దేవుడు మనల్ని రక్షించటానికి ఆయన హస్తం అంట కొరచగాలేదంట. మనకి ఏదన్నా బాధ వచ్చినప్పుడు, ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదన్నా ఎరుకు వచ్చినప్పుడు ఏందంటే ఈ దేవుడు ఈయన అసలుకి నా బాధ పట్టించుకోవట్లా, నా శ్రమ పట్టించుకోవట్లా, నా శోధన పట్టించుకోవట్లా, ఏమి లేదు, ఏందంట ఈయన అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. కానీ దేవుడు ఏంటంటే మనల్ని రక్షింపనేరకై ఉండటానికి ఆయన యొక్క హస్తము కొరచగాలేదు. మన యొక్క మాటలు మనం చేసేటటువంటి ప్రార్థన విననేరకై ఉండటానికి ఆయన యొక్క చెవులు మందంగా లేవు. ఆయన చెవుల్లో గూబులు ఎంత లావున పట్టలేదు. ఎందుకని మనం రక్షింపబడట్లేదు? రక్షింపబడ్డా కానీ మనకి సమస్యలు ఎందుకు వస్తున్నాయి? కష్టాలు ఎందుకు వస్తున్నాయి? బాధలు ఎందుకు వస్తున్నాయి? శోధనలు ఎందుకు వస్తున్నాయి? కుటుంబంలో మరి కలహాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఏముందంట? 3వ లైన్ చదవండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు మన యొక్క మాటను ఆయన మన జీవితంలో రక్షణ అనేది చేయకోకుండా ఉండటానికి గల కారణం ఏంటంట? మన దోషములు, మన పాపములు అనేవి దేవునికి మనకి అడ్డుగోడగా నిలబడి ఉన్నాయంట. దేవునికి మనకే అడ్డుగోడగా నిలబడ్డాయి అంట. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి అంటే ఇది ఎవరికి అడ్డం వచ్చింది? బద్ధ శత్రువులకు అడ్డం వచ్చింది. ఎందుకు? నేను మాట్లాడే మాట నీకు అర్థం కాదు, నువ్వు 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 మాట్లాడే మాట నాకు అర్థం కాదు. అలాగా అర్థం కానటువంటి స్థితిలో ఉంటాం. ఎందుకు? శత్రుత్వముగా ఉంటే మనం మాట్లాడే మాట ఎందుని గురించి మాట్లాడుతున్నాడు, అసలు ఏ కోణంలో మనతో మాట్లాడుతున్నాడు అని చెప్పేసి దాని గురించి మనం ఆలోచించాం. ఎందుకు? కోపం అనేది ఉండిద్ది. కోపము, కక్ష, పగ ఇవి ఉండిద్ది. మరి దేవుడు మనతో మాట్లాడకపోవటానికి గల కారణం ఇవే. ఇవన్నీ అడ్డం. దోషము, పాపము, అతిక్రమము. దేవుడు అంటున్నాడు ఆయన యొక్క వాక్యంలో,
మీ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవుని స్తోత్రం. కనికరం పొందుతారంట, ఒప్పుకొని విడిచిపెట్టాలంట. ఒప్పుకొని మళ్ళీ అవి చేయకోకుండా విడిచిపెట్టాలంట. ఎలా పాస్టర్ గారు? చేరే రకంగా ఉన్నానుగా, నేను పాపం చేయకపోతే అంట పాస్టర్ గారు, నేను అబద్ధాలు ఆడకపోతే అంట పాస్టర్ గారు, దోష మరి దొంగతనాలు చేయకపోతే అష్టమయ్య అంట పాస్టర్ గారు. ఏంది పాస్టర్ గారు ఇవన్నీ చేయొద్దు అంటున్నారు అంటే, మరి దేవునికి మనకి అయ్యాక అడ్డం ఉంది. దేవుని యొక్క శిష్యులైనా కానీ, సేవకులైనా కానీ, మరి విశ్వాసులైనా కానీ, సంఘమైనా కానీ, ఎవరైనా సరే దేవునికి మనకి మధ్యలో దోషములు, పాపములు, అతిక్రమములు అనేవి ఏవైతే అడ్డుగా ఉంటాయో, ఆ అడ్డుగా ఉన్నవి ఎప్పుడైతే మనం తొలగించుకుంటామో, క్షమాపణ ద్వారా ఎప్పుడైతే తొలగించుకుంటామో, అప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. అప్పటి వరకు కూడా మనం ఎంతసేపు ప్రవ్వా ప్రవ్వా నాయనా యేసయ్యా, నా శ్రమ నుంచి విడిపించాయా, నా బాధ నుంచి విడిపించాయా అయ్యా, నా కుటుంబం కష్టాల్లో ఉందయ్యా, ఈ కష్టం నుంచి విడిపించాయా అని చెప్పేసి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుని చెంతకు చేరదు. మరలా తర్వాత దేవుడు మనము ఇక్కడ బాగా ప్రార్థన చేసి మన పాపాలు, మన దోషాలు, మన యొక్క అతిక్రమాలు అన్నీ కూడా వెనకమాల గొప్ప చేసుకొని పెద్ద భారముగా ఉంచుకొని అయ్యా ప్రభా యేసయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసిన దేవుని చెంతకు చేరదు. రేపొద్దున తీర్పు దినములో, దేవా నీకోసం నేను ఎంత కష్టపడ్డానయ్యా, అసలుకి అతి కష్టం కాదు, బాగా కష్టపడ్డాను నీకోసం. నేను అసలుకి లక్షలు లక్షలు ఖర్చు పెట్టానయ్యా, కోట్లు కోట్లు ఖర్చు పెట్టి నేను నీ మందిరాన్ని కట్టాను, నీ ప్రజలకి నేను ఏమిచ్చాను, పలహారాలు పెట్టాను, భోజనాలు పెట్టాను, వారం వారం భోజనాలు పెట్టానయ్యా. ఏమున్నాయా వారం వారం భోజనాలు పెట్టినా కానీ ఏమున్నాడా? ఇప్పుడు మన ఇప్పుడు రెంటపాలలో సీఎం వచ్చేటప్పుడు ఇక్కడ భోజనాలు పెడితే వాటికి ఆయన మేము రాని, లేదంటే భోజనాలు లేకపోతే ఎంతమంది అయినా కానీ వచ్చి చూశారు. విషయంలో కూడా అంతేగా, పాస్టర్ గారు భోజనాలు పెడుతున్నాడు, ఏముందిలే 3 దాకానేగా, తర్వాత మళ్ళీ మన ఇంట్లో కూడా ఏం వండలేదు, ఆడైతే అసలుకి కావాల్సినంత పెడతాడు పాస్టర్ గారు అని చెప్పేసి ఇలా పోయేటటువంటి వాళ్ళం ఉన్నాం. కానీ ఇలా పోతే మనం ఇంట్రెస్ట్గా వాక్యాన్ని వినగలుగుతామా? లేదు. ప్రార్థన ఎప్పుడు అయిపోతా అంటావు, పాస్టర్ గారు ఎప్పుడు ఆమెను అంటాడు అంటావు, ఆ బొవ్వ ఎప్పుడు తినాలి, కొండల బొవ్వ ఎప్పుడు తరగాలి, పాస్టర్ గారు మొక్క ఎప్పుడు వేస్తాడు అంటాడు, పప్పు ఎప్పుడు వేస్తాడు అంటాడు అని చెప్పేసి ఇవి వీళ్ళు కోసం. అదే నువ్వు భోజనం లేకోకుండా పాస్టర్ గారు వేసి భోజనాలు పెట్టినటువంటి ఆ యొక్క స్థానానికి పెద్దగా వస్తారా జనాలు? రారు. ఎందుకు? అక్కడ వాక్యం అనేటటువంటి ఆహారం ఉండిద్ది కాబట్టి, వాక్యము నిత్య జీవాన్ని పొందుకునేటటువంటి వాక్యం ఉండిద్ది, అందుకని అక్కడికి రాలేదు. డంబమ మాటల కాడికైతే అసలు కుప్పలు కుప్పలుగా పోతారు. అదేమంటేనేమో ఇప్పుడు నిన్ననో మొన్ననో ఒక పాస్టర్ గారు కలిసి, ఏం పాస్టర్ గారు మీ చర్చిలోకి ఎంతమంది అవుతున్నారు పాస్టర్ గారు అని అంటే, ఒక్కళ్ళు రావట్లేదయ్యా. అదేంది, ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నావు? నేను 11-12 సంవత్సరాల నుంచి అభిషేకం పొందిన కాడి నుంచి నేను పెడుతూనే ఉన్నానయ్యా,
కానీ ఒక్కళ్ళు రాలేదు అన. అదేంటి పాస్టర్ గారు, నాకు చూడు 500 మంది 11 సంవత్సరాల్లో 500 మంది వచ్చారు. భోజనాలు, వారంలో 3 రోజులు ప్రార్థన, 3-4 రోజులు ప్రార్థనలు, స్తుతి కోడికలు, ఉపవాస కోడికలు, విజ్ఞాపన కోడికలు, ఇవంటే సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఎలాగ చేసి జనం వస్తున్నారు పాస్టర్ గారు. స్తుతి కోడికి వచ్చినప్పుడు అప్పుడు భోజనాలు, విజ్ఞాపన కోడికి వచ్చినప్పుడు అప్పుడు భోజనాలు, ఉపవాస కోడికి వచ్చినప్పుడు 3 దాకా ఉంటారు కాబట్టి అప్పుడు భోజనాలు, ఆదివారం ఆరాధనకు వచ్చినప్పుడు కూడా, ఆరాధన అయిపోయినాక కూడా భోజనం. ఇంకెప్పుడు వాక్యం వినేది ఎప్పుడు, ప్రార్థన చేసుకునేది ఎప్పుడు, ఇంట్రెస్ట్ కలిగి దేవునితో మాట్లాడేది ఎప్పుడు, దేవునితో మాట్లాడేది ఎప్పుడు? దేవుడేమో నేను నీతో మాట్లాడుతున్నానయ్యా, కలల యందు స్వప్నముల ద్వారాగా నేను నీతో మాట్లాడుతున్నా, కానీ నువ్వు ఎప్పుడు గ్రహిస్తావు? గ్రహింపకోకుండా ఉండటానికి గల కారణం ఇక్కడ చూపించాడు కదా. యెషయా 59:1 చెప్పాడుగా, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చినాయి అని చెప్పాడు కదా. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. దేవుని ముఖం చూడటానికి కూడా మన పాపాలు అడ్డుగా ఉంటాయి అంట, అడ్డు తెరగా ఉంటాయి అంట. ఇప్పుడు ఈ గోడ ఉంది, గోడ అవతల ఎవరు ఉన్నారు? ఈ కిటికీలు ఉంటే గానీ తెలిసిద్ది. కిటికీలు లేకపోకుండా మొత్తం క్లోజ్ చేసేస్తే అవతల ఎవరు వస్తున్నారు, ఇటు ఎవరు వస్తున్నారో కూడా ఏమీ తెలియదు. ఇటు పక్కన ఉంది ఏమీ లేకోకుండా, వెనకమాల ఎవరు ఉన్నారో ఏమీ తెలియదు, ఎవరు వస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా ఏమీ తెలియదు. అలాగనే దేవునికి మనకి ఇలాంటి అడ్డుగోడ ఉందంట. అడ్డుగోడ అనేది ఇలాంటిది ఉందంట. ఇలాంటిది ఉండేసరికి మనం ఎంతసేటు ప్రార్థన చేసినా, ఎంతసేటు వాక్యం విన్నా, ఎంతసేటు మరి మనకు నచ్చిన కాడికి పోయి ప్రార్థన చేసుకొని వాక్యం విని, వాక్యం అయిపోయిన దాకా ఉండి ఇంటికి వచ్చిన మన యొక్క హృదయములో దేవుని పైన విశ్వాసము, నమ్మకము, దృఢత్వము, మనకి దేవునికి మధ్యలో పాపములు, దోషములు అనేవి ఎప్పుడైతే తీసివేసుకుంటామో, అవిశ్వాసాన్ని ఎప్పుడైతే తీసివేసుకుంటామో, అవనమ్మకాన్ని ఎప్పుడైతే తీసివేసుకుంటామో, అప్పుడు మన యొక్క జీవితములలో గొప్ప కార్యాన్ని చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఎందుకని రావట్లేదయ్యా అని అంటే, ఎక్కడికి ఎందుకని రావట్లేదయ్యా అని అంటే, ఎక్కడేముండే పాపాలు ఒప్పుకోవాలి, దోషాలు ఒప్పుకోవాలి, ఏదన్నా మరి మన యొక్క జీవితంలో ఏదన్నా గొప్ప కార్యము జరగాలన్నా కానీ కొన్ని రోజులు ప్రార్థనలో కూర్చోవాలి. దేవుడు చెప్పిన రోజులు ప్రార్థనలో కూర్చొని అది క్లియర్ అయిపోయిన దాకా ఉండి, అప్పుడు దేవుని యొక్క వెలుగును పొందుకొని, దేవుని ద్వారాగా మాట తీసుకొని, అప్పుడు మన యొక్క ఇంటికి వెళ్తే మన జీవితంలో మన కుటుంబము మొత్తము కూడా నెమ్మదిగా ఉండిద్ది. మన కుటుంబానికి నెమ్మది ఎందుకు రావట్లా? ఎందుకని రావట్లా? నెమ్మది లేకపోతే మనం ఎంతసేపు ఏం చేసినా గానీ చిల్లు సంచిలో పోసినట్టు. చిల్లు సంచి అంటే ఏంటిది? ఒక్కబడిన సంచి. ఆ సంచిలో ఇటు ఎంతసేపు వేసినా గానీ కింద పక్క నుంచి పోతూనే ఉంటాయి. అమ్మో ఈ సంచి నిండిపోతుంది అని అనుకుంటాం కానీ ఆ సంచిలో అటే పోతూనే ఉంటాయి. ఆ సంచికి కింద బొక్క ఉందని అంటే అవి ఎన్ని దారులు కొండపోతాయి. ఆ సంచిలో వేసే వస్తువులు, మనకు నచ్చిన వస్తువులు దాచిపెట్టుకుందాం అని చెప్పేసి వేసిన, ఇటు నుంచి ఒకటి పోద్ది, ఇటు నుంచి ఒకటి పోద్ది, ఇటు నుంచి ఓడిపోద్ది, ఇటు నుంచి ఓడిపోద్ది. ఎటు పోతాయో అర్థం కాదు, తెలీదు. ఎందుకని పోతానే అంటే నెమ్మది లేదు. ఆ సిల్లు సంచిని బూడ్చేటటువంటి ఆ జ్ఞానం లేదు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వద్ద నుంచి మాత్రమే
ఆ జ్ఞానం వచ్చింది. దేవుని స్తోత్రం. అందుకనే ఈరోజు మధ్యాహ్నం ఈ వాక్యం వచ్చింది. ఈ వాక్యం వస్తే, ఏందయ్యా నీకు నాకు మధ్యలో దోషాలు ఉన్నాయా, పాపం ఉందా, ఎందుకని నాతో మాట్లాడలేదు, గట్టిగా గట్టిగా మరి ఒకదాన్ని గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు, దానికి సమాధానం ఇస్తాడు. ముందు రాబోయేటటువంటి దాన్ని కూడా దేవుడు చెప్తాడు. ముందు రాబోయేటటువంటి సమస్యని కానీ, బాధని కానీ, లేదంటే అయ్యా రేపు నువ్వు ఇంట్లో నుంచి కదలొద్దు, ఎందుకు, నీకు ప్రాణాపాయం పొంచుకొని ఉంది, లేదంటే ఏదో బుద్ధి వచ్చి చంపినట్టుగా వచ్చి ఆ రోజు అమ్మటనే ఆగిపోతుంది. ఎందుకని? ఎవరికి భయపడి? మరణానికి భయపడా? మరణానికి భయపడా? దేనికి భయపడి? దేవుని చెప్పిన మాటకి భయపడి. ఆ దేవుని మాట వినుకోకుండా ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్తానో అప్పుడు అయ్యిద్ది, ఆగయ్యిద్ది అసలకి. అయ్యా ఇదిగో రేపొద్దున నీ కుటుంబంలో ఎలాంటి గొడవ జరగబోతుంది, ఆ గొడవని ఎలా తప్పించాలి, ఏంది, దాని గురించి ప్రార్థన చేయనంటే ప్రార్థన చేస్తా. ఎందుకు? ఆ గొడవ నుంచి తప్పించుకోవటానికి. అసలు ఆ గొడవనికి ఎందుకు వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఆ దేవునితో మాట్లాడేటటువంటి, దేవుని ద్వారాగా సమాధానం పొందుకునేటటువంటి ఆ యొక్క వ్యక్తికి మాత్రమే తెలిసింది. ఇప్పట్లో వాటికి దేవుడు ఆడ మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు, నువ్వు చెప్పటమే కానీ బైబుల్లో అప్పుడు అంతకుముందు యోబుతోనేగా మాట్లాడింది, అంతకుముందు ఉన్న పెద్ద పెద్ద ప్రవక్తలతోనేగా మాట్లాడింది, నీతో నాతో మాట్లాడతాడా? ఇప్పుడు అంత భక్తి ఆడుంది. మాకరించి ఉపవాసం ఉండి దేవుడు చెప్పినన్ని రోజులు ప్రార్థన చేస్తే అప్పట్లో ఉండోళ్ళతోనే కాదు, ఇప్పుడు నీతో నాతో కూడా మాట్లాడతాడు. భక్తి ఆడ తగ్గిపోయింది అని అనుకుంటున్నాం, అనుకొని మనలో మనమే తగ్గించుకుంటున్నాం. ప్రార్థన చేయటం తగ్గించుకుంటున్నాము, వాక్యం వినటం తగ్గించుకుంటున్నాము, వాక్యం ప్రకారంగా నడుచుకోవటం తగ్గించుకుంటున్నాము. అంతేకాని వాక్యము గాని, ప్రార్థన గాని, దేవుని యొక్క అనుభవం గాని ఎన్నడూ కూడా మారదు. మారిద్దా? దేవుడు మారతాడా? దేవుడు మారితే వాక్యం మారి. దేవుడు ఆదియు అంతమునై ఉన్నటువంటి వాడును నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు అన్నాడు. మరి ఆయనేగా, మనల్ని సృష్టించింది ఆయనే, మనల్ని చంపేది ఆయనే. చంపేదంటే దేనికి పడితే దానికి గుద్ది చంపేది దేవుడు కాదు. యాక్సిడెంట్ల ద్వారాగా, హార్ట్ అటాక్ ద్వారాగా, గుండె నొప్పుల ద్వారాగా, బీపీ షుగర్ల ద్వారాగా, ఈ అన్నిటి ద్వారాగా దేవుడు కాదు చంపుతుంది, దేవుడు కాదు. వామ్మో అసలు చూడు, తిరుగుతానే చచ్చిపోయింది అని అనుకుంటా. ఎందుకు చచ్చిపోయింది అసలు ఏమన్నా మనకు అర్థమైంది? మంచి చావయ్య అనుకుంటా. ఎందుకు? మంచంలో పడలేదు, ఏమీ లేదు, మరి కోడల్ని ఇబ్బంది పెట్టలేదు, కొడుకుల్ని ఇబ్బంది పెట్టలేదు, కుటుంబంలో ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు, ఆమె మంచి చావు అని అనుకున్నా. కానీ ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అది ఏమిటంటే అపవాది ఏం చేస్తాడు, మన యొక్క ఇంటి కిటికీల మీద కూర్చొని ఉన్నాడు. మరణం అనేటటువంటి ఆ యొక్క వ్యక్తి, మరణానికి సంబంధించినటువంటి అపవాది ఏంటంటే కిటికీల మీద ఎక్కి కూర్చొని చూస్తున్నాడు. ఎవరు దొరుకుతారంటో, ఏందంటో, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని ఊరు తీయాలి, ఎవరిని మందు తాగించాలి, ఎవరిని బస్సుల కింద, కార్ల కింద, ఇలాగ యాక్సిడెంట్ల ద్వారా ఎవరిని చంపాలి, లేకపోతే పోయే వాళ్ళని ఆవంతునే కుప్పకూలేటట్టుకి ఎవరిని చేయాలి, ఏందని చెప్పేసి ఎవరు చేస్తుంది? అపవాది.
ఇంటి కిటికీ మీదే కూర్చొని ఉండిద్దంట మరణం. అపోస్తలులైనటువంటి పౌలు శీలలు ఆ యొక్క సంఘము అందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే ఆ మరణం అనేది కిటికీ మీదకి వచ్చింది. కిటికీ మీదకి వస్తే ఆ కిటికీ కాడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏంటంటే అక్కడికక్కడే ఎరుసుకుపడి వెనకబడి చచ్చిపోయాడు. బైబిల్లో వెనకబడి, ఎందుకు? ఆ మరణం అనేది మొత్తి నెట్టేసింది. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరణం అంటే ఎవరికైనా భయం. భయమేగా? ఎందుకు భయం? మరణం అంటే భయపడేటటువంటి మనకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధము చాలా దూరంగా ఉందన్నమాట. భయం అనేది ఉండకూడదు మరణం అంటే. అలాగని చెప్పేసి ఎట్లా పడితే అట్లా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దానికి అర్థం లేదు. ఏంటంటే మన ఇష్టానుసారంగా జీవించుకోకుండా, అయ్యా నీకును నాకును మధ్యలో దోషాలు ఉన్నాయి కదా, పాపములు ఉన్నాయి కదా, అయ్యా నేను పలాని చేశాను, పలాని విధానంగా ప్రవర్తించాను, పలాని విధానంగా నేను జీవించాను అని చెప్పేసి మన యొక్క ప్రవర్తనను, మన యొక్క పాపములను, మన యొక్క దోషములను, మన యొక్క అతిక్రమములను అన్నిటిని కూడా ప్రార్థన ద్వారాగా అక్కడ ఒప్పుకుంటే దేవుడు మన యొక్క జీవితములలో గొప్ప కార్యాన్ని చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. మన యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మరి మొత్తం తెలుసుకోవటానికి సమయం లేదు కనుక మరి నెక్స్ట్ ఆదివారం రోజు, రేపు కాకుండా ఎల్లుండి ఆదివారం రోజు మరి దేవుని చిత్తమైతే ఈ విషయం గురించి ఇంకా క్లుప్తముగా తెలుసుకొని దేవుని యొక్క వాక్యము ద్వారాగా మనము బలపరచబడదాము. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. అందరం కలిసి మోకరించి మరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ ఘనమైనటువంటి పాదములకు మా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా యేసయ్యా, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని నాయన సహాయము చేయండి, ఆదరించండి. నీ కృపను, నీ ఆత్మ దయచేయండి ప్రభా. అయ్యా నీ దయను బట్టి, నీ కృపను బట్టి నాయన, అయ్యా మరి ఈ యొక్క శుక్రవారం రోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థనలోనైనా మీరు మా మధ్యలో ఉండి మహిమాగంతలు పొందుకున్నటువంటి దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. యేసయ్యా, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని నాయన సహాయము చేయము నా తండ్రి. అయా మరి ఈ ప్రార్థన ద్వారాగా, ఈ నైట్ పెట్టినటువంటి యొక్క ప్రార్థన ద్వారాగా, అయా ఈ వాక్యం ద్వారాగా మీరు మాతో మాట్లాడారని చెప్పేసి నేను మేము ఎంతగానో నమ్మొచ్చు ఉన్నాము కనుక నా తండ్రి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని నాయన సహాయము చేయను నాయన, ఆదరించండి. నీ కృపను, నీ ఆత్మ దయచేయండి ప్రభు. అయ్యా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, సహాయము చేయను నా తండ్రి. అయా రక్షింపనేరకయున్నట్లు నా చేతులు కొరచ కాలేదు, నా చెవులు మందము కాలేవు అని అంటున్నావు. అయ్యా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని నాయన సహాయము చేయను నాయన. అయ్యా తండ్రి, మేము చేసేటటువంటి ప్రతి ఒక్క ప్రార్థన అయా నీ చెంతకు చేర్చబడినట్లుగా సహాయం చేయండి. నీ చెంతకు చేర్చబడాలని చెప్పేసి నాయన మేము ఎంతగానో నమ్మకముతో ఉండి, విశ్వాసముతో ఉండి నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అయ్యా తండ్రి, జ్ఞాపకం చేసుకొని సహాయము చేయండి నాయన. ప్రతి ఒక్కరము కూడా మరి మన యొక్క స్వరములను తెరిచి మన యొక్క మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థన చేసుకున్నాము తండ్రి. యేసయ్యా జ్ఞాపకం చేసుకొని నాయన సహాయము చేయను నాయన. తండ్రి, కృప కలిగినటువంటి దేవా, మా దోషములు, మా పాపములు, మా యొక్క అతిక్రమ క్రియలు అన్నీ కూడా నాయన నీకును మాకు నాయన అడ్డముగా ఉంది. మేము ఈ లోకములో ఉన్నంత కాలము వరకు కూడా
మాకు ఇష్టం వచ్చినట్లుగా మేము జీవిస్తూ ఉన్నాం. అయ్యా జ్ఞాపకం చేసుకుని తండ్రి, మా ఇష్టం వచ్చినట్లుగా కాకుండా నీ చిత్త ప్రకారంగా మేము జీవించుటకు సహాయం చేయండి. మా ఇష్టం వచ్చినట్లుగా చేసి మీరు మాట్లాడేటటువంటి మాటలకు, మీరు చెప్పేటటువంటి ప్రతి ఒక్క దానికి కూడా మేము ఎంతగానో దూరం అయిపోయాము. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ మా ప్రార్థన మీ చెంతకు చేరుతుందో లేదో మాకేమి అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉండి మేము ప్రార్థన చేస్తున్నాం. కానీ నేను ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా ప్రార్థన మీరు అంగీకరిస్తూ ఉన్నారని మేము ఎంత విశ్వాసంతో నమ్మకంతో ఉండి నిన్ను ప్రార్థిస్తాం తండ్రి. యేసయ్యా సహాయం చేయండి. ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేయాలి. దేవుడు మనకి ఈ రాత్రికాల సమయంలో మరి గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఉన్నారు కనుక మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశానికి మనం అందరము కూడా ప్రార్థన చేయాలి. తండ్రి యేసయ్యా సహాయము చేయండి, సహాయము చేయండి. కృప కలిగిన దేవా, మీరు మాతో మాట్లాడితే ఎంతో మేలు, మీరు మాతో వాదిస్తే ఎంతో మేలు. నా తండ్రి, మా జీవితాలు మార్చబడతాయి, మా పాత రోత జీవితాలు మార్చబడతాయి, మా పాపములు క్షమించబడతాయి, మా దోషములు క్షమించబడతాయి, మా యొక్క అతిక్రమములు క్షమించబడతాయి. అయ్యా మా యొక్క జీవితమే మార్చబడింది. తండ్రి మా కుటుంబంలో సమాధానం లేకపోవటం కారణం ఏంటంటే మా పాపములు. మా కుటుంబంలో మరి పాపములు ఇవన్నీ కూడా వేలుబడి చేయటం కారణం ఏంటంటే మా పాపములు, మా దోషం. నెమ్మది లేదు, సమాధానం లేదు, ఐక్యత లేదు, ఓర్పు లేదు, సహనము లేదు. ప్రతి దానిలో కూడా తండ్రి మేము నీ మాట వినుట లేదు. యేసయ్యా జ్ఞాపకం చేసుకో, నీ మాటకు విలువ ఇవ్వట్లేదు. ఈ కడవరి కాలంలో కూడా మరి నమ్మకముతో ఉండి నిన్ను ప్రార్థించలేకపోతే, విశ్వాసముతో ఉండి నిన్ను ప్రార్థించలేకపోతే తండ్రి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఇప్పట్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరూ కూడా జనాలను చూస్తూ ఉన్నారు, కానీ నా తండ్రి యేసయ్యా మరి భక్తిని చూడట్లేదు తండ్రి. సహాయం చేయండి. నీకు వ్యతిరేకంగా నేను ఏమన్నా పాపము చేశాను? ప్రతి ఒక్కరము కూడా మన యొక్క పాపములను, మన యొక్క దోషములను ఒప్పుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో దేవునికి మనకి వ్యతిరేకంగా ఏమేమైతే ఉన్నాయో, ఏమేమైతే అడ్డుగా ఉన్నాయో ఈ రాత్రికాల సమయంలో మనం అందరము కూడా ఒప్పుకొని మన యొక్క జీవితాన్ని సరి చేసుకుంటాం, కడుక్కోవాలి. మన యొక్క హృదయాన్ని కడుక్కోవాలి. దేవుడు అంటున్నాడు, యా నీ హృదయాన్ని నాకు ఇవ్వు, లేదంటే నీ హృదయము బహు ఘోరమైనటువంటి వ్యాధిగా ఉంది, అది ఊహించలేనటువంటి అగాధమైనటువంటి లోయగా ఉంది. తండ్రి యేసయ్యా మా హృదయాన్ని నీకు అర్పిస్తూ ఉన్నాం. మా అర్ధత్వాలను మీరు అంగీకరించండి, మా ప్రార్థన మీరు అంగీకరించండి, మా మనసును నీకు అర్పిస్తూ ఉన్నాం. అయ్యా నా యొక్క ఆత్మను కూడా నీకు అర్పిస్తూ ఉన్నాను నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, సహాయం తండ్రి యేసయ్యా నీకే స్తోత్రం. మీరు మాతో మాట్లాడాలి, మీరు మాతో మాట్లాడాలి. మాట్లాడని కనులకు నిద్ర కరువాయెను, నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక నీ సన్నిధి పచ్చిక తండ్రి
నీవు మాట్లాడని రోజున నా జీవితం వ్యర్థమే. యా, నేను నీతో మాట్లాడకపోయినా, నువ్వు నాతో మాట్లాడకపోయినా ఆ జీవితం వ్యర్థమే. జ్ఞాపకం చేసుకో. నా జీవితాన్ని సరిచేయండి నాయన. నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, నేను నాకు ఇష్టానుసారంగా నేను జీవించి నిన్ను ప్రార్థించట్లేదు. నీ యొక్క సన్నిధిలోనికి ప్రార్థనకు రాకోకుండా అయ్యా ఎన్నో సార్లు నాయన తప్పించుకు తిరిగి ప్రార్థన చేయలేదు. అయ్యా పట్టుదల కలిగి ప్రార్థన చేయలేకపోతే, నా కుటుంబాన్ని కట్టుకోలేకపోతే, నా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చుకోలేకపోతే, అయ్యా నా కుటుంబంలో ఉన్నటువంటి బాధలు తీర్చలేకపోతాను. అయ్యా కారణం అయ్యా నాలో పట్టుదల ప్రార్థన లేదు. పట్టుదల ప్రార్థన కలిగించు, పట్టుదల ప్రార్థన నాకు దయచేయండి తండ్రి. యేసయ్యా ఈ రాత్రికాల సమయంలో నాయన మేము ప్రార్థించేటటువంటి ప్రార్థనను మీరు అంగీకరించండి. ఈ రాత్రికాల సమయంలో నా తండ్రి నీ యొక్క అభిషేక తైలముతో, నీ యొక్క పరిశుద్ధాత్మ అగ్నితో నా తండ్రి ఈ ఆలయంలో నింపండి. నీ యొక్క పరిశుద్ధాత్మను నింపండి, నీ పరిశుద్ధాత్మ అగ్నితో నింపండి అయ్యా, నీ యొక్క ఆత్మతో నింపండి నా తండ్రి. నింపి ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలోనే మీరు మాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి అయ్యా, మీరు మాతో మాట్లాడండి. మా హృదయాన్ని దర్శించండి, మా హృదయం అనేటటువంటి తలుపులను నీ కోసం తెరిచి మీరు మాతో మాట్లాడండి నా అయ్యా తండ్రి. యేసయ్యా మీరు మా హృదయంలోనికి రండి, రండి నా తండ్రి. మా హృదయంలోనికి నాయన మిమ్మల్ని ఆహ్వానిస్తూ తండ్రి. యేసయ్యా మా హృదయాన్ని సరిచి, మా హృదయాన్ని సరిచి అయ్యా, మా హృదయం చెడు హృదయముగా మార్చబడి, మా హృదయం నాయన అయ్యా పాడైపోయినటువంటి హృదయముగా మార్చబడి, ఆ హృదయం ద్వారాగా చెడు తలంపులు, చెడు ఆలోచనలు, చెడు మనస్తత్వం, చెడు ప్రవర్తన అయ్యా, పాపములు, దోషములు, అతిక్రమములు అయ్యా, భూతులు, సరసోక్తులు అనేటటువంటి ఇవన్నీ కూడా నా తండ్రి హృదయంలోనే వస్తాయి, హృదయం నుంచి బయలుదేరుతాయి. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈ చెడు జీవితం నుంచి విడిపించబడి మంచి జీవితం కలిగి జీవించడం సహాయం ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న సమయంలో, ఈ కాస్త సమయంలో మీరు మాతో మాట్లాడి అయ్యా మమ్మల్ని బలపరి సాయం చేసి ఆదరించి నీ కృపణ జ్ఞాపకం దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీరు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు మాట్లాడుతా ఉన్నారు, కానీ అది ఎవరు కూడా గ్రహించరు. ఎందుకు గ్రహించరంటే మీ మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేయబడి, ఈ మనోనేత్రానికి ఉన్నటువంటి గుడ్డితనాన్ని తీసివేసుకోవటానికి నీ యొక్క ఆలయంలో మేము అందరము కూడా కూడుకొని ఉన్నాం కనుక నా తండ్రి మా ప్రార్థన మీరు అంగీకరించి, మా అర్థదోనలను మీరు అంగీకరించి అయ్యా మీరు మాతో ఈ రాత్రికాల సమయంలో మాట్లాడి మమ్మల్ని బలపరి సాయం చేసి ఆదరించి నీ కృపని ఆత్మ దయచేయమని, మరి ఈ మైకు ద్వారా విన్నటువంటి నీ ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి ప్రతి ఒక్కరి జీవితాలను మీరు దర్శించండి, వారి యొక్క జీవితంలో మీరు మార్చండి, మారు మనసు కలిగించండి, రక్షింపబడాలనేటటువంటి ఆ యొక్క ఆశని కలిగించి నీ యొక్క భక్తి నేర్చుకోవాలనేటటువంటి ఆ యొక్క ఆశను, ఆరాటము, ప్రయాసను కలిగించి నీ చిత్త ప్రకారంగా నడిపించండి. ఇక్కడ మరి సంఘమును కట్టుటకు సహాయం, నీ ప్రజలను అనేక మంది ఇక్కడ రక్షింపబడినట్లుగా సహాయం చేయమని, ఈ యొక్క గొప్ప కార్యమును, గొప్ప ధన్యతను, ఈ యొక్క గొప్ప ఆశీర్వాదం నాయన నీ యొక్క ఆలయంలో, నీ సన్నిధిలో జరిగించండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నా మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇక్కడ కూడి ఉన్నటువంటి మాకందరికను, నీ సకల పరిశుద్ధులకును, నీ సకల నీతిమంతులకును, ఇక్కడ కూడి ఉన్నటువంటి నీ ప్రజలకు అందరికీ, మరి ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నీ ప్రజలకు అందరికను, ఈ మైక్ ద్వారా విన్నటువంటి నీ ప్రజలకు అందరికను, దైవస్వరూప సహాసలో ఉన్నటువంటి సేవకులు, సేవకురాలకును, విశ్వాసులకును, మరి మీరు మాకు అప్పచెప్పినటువంటి ఈ యొక్క విశ్వాసులకును, ఈ ప్రజలకు అందరికను సదాకాలము తోడుగా నేడుగా ముందును నడిపించబడును గాక.
ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకున్నా అండి. మరి చెప్పినటువంటి వాక్యములో ఏమైనా తప్పులు పొరపాట్లు పోయి ఉంటే దయతో క్షమించండి. మీకు ఏమైనా కించపరిచినట్లుగా కనుక ఉంటే దయతో మన్నించమని ప్రభు నామములో మీకు అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం.